హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడ్ మిలియన్స్. ఈరోజు మన డెస్టినేషన్ వైజాగ్ కాలనీ. సో బిఫోర్ దాట్ ఒక చిన్న అప్డేట్. లాస్ట్ టైం మనం సస్పెన్షన్ సిమ్యులేటర్స్ వేయించాం కదా, దే ఆర్ వర్కింగ్ వెల్ అండ్ గుడ్. సో ఫర్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. వెదర్ అయితే క్రేజీ ఉంది. కొంచెం స్టాప్ చేసి ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నా. ఒక 50 కిలోమీటర్స్ ఇంకా డెస్టినేషన్కి ఉంది. సో ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోదాము. వ్యూస్ మాత్రం అక్కడ క్రేజీగా ఉంటాయి, రెడీగా ఉండండి. ఇప్పుడు టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకి 3:45 అవుతుంది. సో గెట్ రెడీ ఫర్ ద వ్యూ. అక్కడికి వెళ్ళి కలుద్దాం. సో యాజ్ ఐ సెడ్, సీనరీ సూపర్గా ఉంది కదా. వీకెండ్స్కి చాలామంది అయితే ఇక్కడ ఒక గెట్ అవే లాగా వచ్చి ఎంజాయ్ చేయడానికి అయితే వస్తారు, విచ్ ఇస్ గుడ్. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా పొల్యూట్ చేసి వెళ్తారు ఇలాంటి ప్లేసెస్. మనకు హైదరాబాద్ నుంచి చాలా దగ్గరలో, లైక్ విత్ ఇన్ 100 కిలోమీటర్స్లో మనకి ప్లేస్ ఉంది. ఒక గెట్ అవే లాగా లైక్ డిస్కనెక్ట్ అయ్యి వీ కెన్ కమ్ హియర్ అండ్ ఎంజాయ్. బట్ ఇలాంటి ప్లేస్లు మన చేతితో మనమే స్పాయిల్ చేసుకున్నట్టు ఉంటుంది ఆ నీట్నెస్ మెయింటైన్, హైజీన్ మెయింటైన్ చేయకపోతే. ఇప్పుడు మీకు వైజాగ్ కాలనీ బ్యాక్ వాటర్స్లో నెట్ ఫిషింగ్ చేస్తారు. అక్కడ వాళ్ళు ఒకవేళ చేస్తే మీకు చూపెట్టడానికి ట్రై చేస్తా. అండ్ ఆల్సో నెక్స్ట్ మంత్ మనం కేరళ ట్రిప్ చేయబోతున్నాం, విచ్ ఈస్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్. సో ఇదే ఆ బ్యాక్ వాటర్స్, ఇక్కడనే వాళ్ళు నెట్ ఫిషింగ్ చేస్తున్నారు. ఇది ఎగ్జాక్ట్ నాగార్జున సాగర్ బ్యాక్ సైడ్ వాటర్స్ అనమాట. ఇది నాగార్జున సాగర్ ఫుల్ అయినప్పుడు ఆ వాటర్ అనేది చాలా వెనక వరకు ఊర్లలో వరకు వస్తుంది. అప్పుడు వీళ్ళు ఇలా చేపలు పట్టుకోవడం చేయడం చేస్తారు. ఎండాకాలం వచ్చేసరికి వీళ్ళకి ఇంత అయితే వాటర్ ఉండదు. అప్పుడు వీళ్ళు మ్యాక్సిమం ఫిషింగ్ చేయరు, ఇంకేదో ఒక పనులు చేసుకోవడానికి అయితే ట్రై చేస్తారు. దగ్గరికి వెళ్ళి చూద్దాం వీళ్ళకి ఎన్ని చేపలు పడ్డాయో. వీళ్ళైతే నెట్స్ వేసి చేపలు పడుతున్నారు. సో ఇక్కడ చూస్తే చాలా వరకు అయితే చెత్తనే కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఒడ్డుకి దగ్గరగా ఫిషింగ్ చేస్తారనమాట నెట్స్తోని. డీప్గా అయితే వెళ్ళరు, బోట్స్తో కొంచెం దూరం వరకు తీసుకెళ్ళి అక్కడైతే నెట్స్ వేస్తారు. సో చూద్దాం వీళ్ళకి ఎన్ని ఫిషెస్ పడ్డాయి. వీళ్ళు ఒక 20 పీపుల్ అయితే ఉన్నారు. చాలా తక్కువ ఫిషెసే పడ్డాయి, ఒక 10 ఫిషెస్ అలా పెద్దవి పడ్డాయి, మిగతా మొత్తం చిన్నవి. ఆ చిన్న చేపలు ఏం చేస్తారంటే ఎండబెట్టి అమ్ముతారు, అవే ఈ చేపలు. నెక్స్ట్ మంత్ అయితే మనం కేరళ ట్రిప్ చేయబోతున్నాము, విచ్ ఇస్ గోయింగ్ టు బి అమేజింగ్ బికాస్ ఇట్స్ గాడ్స్ ఓన్ కంట్రీ. సో మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ అండ్ ఫర్ నౌ ఎంజాయ్ ద టైమ్ ల్యాబ్స్.